హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు స్టార్ వార్స్ ఫ్రాంచైజీలోని అన్ని మూవీస్ యొక్క టైం లైన్ని అలాగే వాటి స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక స్పాయిలర్ వార్నింగ్తో ఈ వీడియోని ముందుకు తీసుకెళ్దాం. ఈ స్టార్ వార్స్ యొక్క స్టోరీ మన గ్యాలక్సీలో కాకుండా వేరే గ్యాలక్సీలో స్టార్ట్ అయింది. ఈ గ్యాలక్సీ మనం ఉంటున్న గ్యాలక్సీ కన్నా చాలా చాలా దూరంగా ఉంటుంది. అలాగే ఈ గ్యాలక్సీ వాళ్ళు మనకన్నా చాలా అడ్వాన్స్డ్ సివిలైజేషన్. అంటే వీళ్ళకి స్పేస్ ట్రావెల్ అన్నా వ్రాప్ ట్రావెల్ అన్నా చాలా మామూలు విషయాలు అనమాట. అలాగే వీళ్ళ ప్రకారంగా ఈ యూనివర్స్ మొత్తంలో ఒక ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీనే వీళ్ళు ఫోర్స్ అని పిలుస్తారు. ఈ ఫోర్సే యూనివర్స్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ యూనివర్స్లో కొంతమంది ఈ ఫోర్స్కి సెన్సిటివ్గా ఉంటారు. అంటే వీళ్ళు ఆ ఫోర్స్ని వీళ్ళ మైండ్తో కంట్రోల్ చేయగలరు. ఈ ఫోర్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఏ వస్తువునైనా గాల్లో ఎగిరేయగలరు, దాన్ని పారేయగలరు, అలాగే ఎనర్జీని కూడా ప్రొడ్యూస్ చేయగలరు. ఈ ఫోర్స్కి సెన్సిటివ్గా ఉండి ఆ పవర్ని యూజ్ చేయగలిగే వాళ్ళని మనం జెడైస్ అని అంటాము. వీళ్ళు ఫోర్స్కి ఎంత సెన్సిటివ్గా ఉంటే అంత బాగా దాన్ని కంట్రోల్ చేయగలరు, అంటే అంత పవర్ఫుల్గా మారగలరు. ప్రతి విషయానికి మంచి చెడు రెండు వైపులు ఉన్నట్లు ఈ ఫోర్స్కి కూడా ఒక చెడ్డ సైడ్ ఉంది. దాన్నే డార్క్ సైడ్ అని అంటారు. ఈ డార్క్ సైడే అప్పటి వరకు మంచి పనుల కోసం వాళ్ళ పవర్స్ని ఉపయోగిస్తున్న జెడైస్ మనసుల్లో అత్యాశ రేకెత్తించి వాళ్ళని చెడ్డబద్దగా మార్చేసింది. డార్క్ సైడ్ వైపు జారిపోయిన జెడైస్ని మనం సిత్ లార్డ్స్ అని అంటాము. ఈ జెడైస్ గ్రూప్ మొత్తాన్ని రిపబ్లికన్స్ అంటారు. అలాగే సిత్ లార్డ్స్ గ్రూప్ మొత్తాన్ని ఎంపరర్స్ అంటారు. సో ఇప్పటి వరకు మీకు స్టార్ వార్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థమైపోతే ఇప్పుడు మనం వాటి యొక్క మూవీస్లోకి వెళ్దాం. ఇప్పటి వరకు స్టార్ వార్స్ సాగాలో 3 సిరీస్లు రిలీజ్ అయినాయి. ప్రతి ఒక్క సిరీస్లో 3 మూవీస్ ఉంటాయి. ఫస్ట్ సిరీస్ అంటే ఫస్ట్ 3 మూవీస్ 1977 నుంచి 1983 వరకు రిలీజ్ అయినాయి. అవేంటంటే స్టార్ వార్స్ ద న్యూ హోప్, స్టార్ వార్స్ ద ఎంపైర్ స్ట్రైక్స్ బ్యాక్, ఇంకా స్టార్ వార్స్ ద రిటర్న్స్ ఆఫ్ ద జెడై. ఇది ఫస్ట్ సిరీస్. స్టార్ వార్స్లో ఉన్న 3 సిరీస్లు కూడా ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి, కానీ మెయిన్ స్టోరీ బేస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నేను నెక్స్ట్ 2 సిరీస్ల గురించి చెప్పబోయే ముందు ఈ ఫస్ట్ సిరీస్ యొక్క స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టోరీ ల్యూక్ స్కై వాకర్ అనే ఒక కుర్రాడు దగ్గర నుంచి మొదలైంది. ఇతను టాటోవిన్ అనే ఒక ఒంటరి ప్లానెట్ మీద ఉంటాడు. ఒకరోజు అతనికి 2 రోబోట్స్ కలుస్తాయి. వీళ్ళు ఇతనితో రిపబ్లికన్స్ వైపు ఉన్న ప్రిన్సెస్ లియాని చెడ్డవాళ్ళైన ఎంపరర్స్ కిడ్నాప్ చేశారని చెప్తారు. ఇప్పుడు మన ల్యూక్ స్కై వాకర్ ప్రిన్సెస్ లియాని ఫస్ట్ టైం తన వీడియో రికార్డెడ్ మెసేజ్లు చూసినప్పుడే ప్రేమలో పడిపోతాడు. ఆ రికార్డెడ్ మెసేజ్లో ప్రిన్సెస్ లియా తనని ఓబీ-వాన్ కనోబీ అనే ఒక వ్యక్తి సహాయం చేయగలడు అని చెప్పింది. ఓబీ-వాన్ కనోబీ ఒక పవర్ఫుల్ జెడై మాస్టర్. ఇప్పుడు ల్యూక్ కష్టపడి ఓబీ-వాన్ కనోబీని వెతికి ఆయన దగ్గరికి వెళ్తాడు. ఓబీ-వాన్ ల్యూక్తో మీట్ అయినప్పుడు ల్యూక్ మరి అతని నాన్న ఓబీ-వాన్కి ముందు నుంచే తెలుసు అని చెప్తాడు. ఓబీ-వాన్ ల్యూక్ స్కై వాకర్తో మీ నాన్న ఒక పవర్ఫుల్ జెడై, ఆయన పేరు అనాకిన్ స్కై వాకర్ అని చెప్తాడు. ఇప్పుడు ఓబీ-వాన్ కనోబీ ల్యూక్ స్కై వాకర్కి ట్రైనింగ్ ఇస్తాడు. అతనికి ఫోర్స్ని ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తాడు. ట్రైనింగ్ పూర్తయ్యాక వీళ్ళు డెత్ స్టార్ అనే ఒక ఎంపరర్ బేస్ మీద దాడి చేస్తారు. ఈ ఆపరేషన్లోనే వీళ్ళకి హాన్ సోలో అనే ఒక ఫన్నీ అండ్ అమేజింగ్ పైలట్ పరిచయం అవుతాడు. ఇప్పుడు ల్యూక్ స్కై వాకర్, ఓబీ-వాన్, హాన్ సోలో, ఆ రోబోట్స్ ఇంకా రిపబ్లికన్ ఆర్మీతో కలిసి డెత్ స్టార్ యొక్క ప్లాన్ మీద దాడి చేస్తారు. ఇక్కడే వీళ్ళు డార్క్ ఫేడర్ అనే ఒక పవర్ఫుల్ విలన్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. డార్క్ ఫేడర్ ఒక పవర్ఫుల్ సిత్ లార్డ్. ఇతను ఒక ఆక్సిజన్ ఫేస్ మాస్క్ తో సర్వైవ్ అవుతాడు. మీరు ఇప్పటి వరకు స్టార్ వార్స్ లోని ఒక్క మూవీ చూడకపోయినా కనీసం ఈ డార్క్ ఫేడర్ లాంటి పాపులర్ క్యారెక్టర్ ని ఎక్కడొకరు చూసే ఉంటారు. ఇప్పుడు ఇతను ఒక పవర్ఫుల్ సిత్ లార్డ్ అవ్వడంతో అక్కడే చాలా మంది జెడైస్ ని చంపేస్తాడు. ఈ రిపబ్లికన్స్ అందరు కలిసి ప్రిన్సెస్ లియాని ఆ డెత్ స్టార్ అనే ఒక ప్లానెట్ నుంచి ఎలాగోటి విడిపిస్తారు. కానీ ఈ ప్రయత్నంలో ఓబీ-వాన్ కనోబీ డార్క్ ఫేడర్ చేత చంపేయబడతాడు. ఓబీ-వాన్ కనోబీ లాంటి ఒక పవర్ఫుల్ జెడైనే డార్క్ ఫేడర్ చంపేశాడంటే అతను ఎంత పవర్ఫుల్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ల్యూక్ స్కై వాకర్కి అన్ని విద్యలు ఓబీ-వాన్ కనోబీ నేర్పించారు. సో తన గురువు చావు వల్ల ఎమోషనల్గా ఉన్న ల్యూక్ స్కై వాకర్ ఎలాగైనా డార్క్ ఫేడర్ ని చంపి తన ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఆ తర్వాత మనకేం తెలిసిద్దంటే ఈ డార్క్ ఫేడరే ఎంపరర్స్ యొక్క మెయిన్ లీడర్ కాదని, అతనిపైన కూడా ఎంపరర్ పాల్పటిన్ అనే ఒక మెయిన్ విలన్ ఉన్నాడని అర్థమైంది. ఆ తర్వాత పాటలో ల్యూక్ స్కై వాకర్ మరోసారి డార్క్ ఫేడర్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడే ఒక మంచి ట్విస్ట్ రివీల్ అయింది. ఈ ఫైట్ జరుగుతున్నప్పుడే డార్క్ ఫేడర్ ల్యూక్ స్కై వాకర్తో నేనే నీ తండ్రిని అని చెప్తాడు. అవును, స్టార్టింగ్ లో ఓబీ-వాన్ కనోబీ ల్యూక్ స్కై వాకర్తో తనకి తెలుసు అని చెప్పిన అనాకిన్ స్కై వాకరే ఈ డార్క్ ఫేడర్. అతని కొడుకే ల్యూక్ స్కై వాకర్. ఇప్పుడు డార్క్ ఫేడర్ అతనిలాగే అతని కొడుకు కూడా ఇప్పుడు డార్క్ సైడ్ ని జాయిన్ చేయాలనుకుంటున్నాడు. కానీ ల్యూక్ మాత్రం అతను ఎట్టి పరిస్థితుల్లోనూ డార్క్ సైడ్ ని జాయిన్ అవ్వనని చెప్తాడు. పైగా ఇతని తండ్రిని కూడా ఫోర్స్ యొక్క బ్రైట్ సైడ్ లోకి తిరిగి తేవాలని నిర్ణయించుకుంటాడు. ఆ
ఆ తర్వాత మూవీలో మరొక ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే ఇప్పటి వరకు లియోక్ తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న ప్రిన్సెస్ లియా తన సొంత చెల్లెలు అని తెలిసింది. అవును, లియోక్ కూడా లియా ట్విన్ బ్రదర్ అండ్ సిస్టర్స్. సో ఆ తర్వాత హాన్ సోలో ప్రిన్సెస్ లియాని ప్రేమించడం స్టార్ట్ చేస్తాడు. సో ల్యూక్ స్కైవాకర్ తన ట్రైనింగ్ ని కంప్లీట్ చేసుకోవడానికి డొబోవా ప్లానెట్ మీద ఉన్న మాస్టర్ యోడా దగ్గరికి వెళ్తాడు. మాస్టర్ యోడా ఒక లెజెండరీ జెడై. అతని కింద ల్యూక్ స్కైవాకర్ బాగా ట్రైనింగ్ తీసుకుంటాడు. మళ్ళీ లాస్ట్ లో డార్క్ వేడర్ కి ల్యూక్ స్కైవాకర్ కి ఫైట్ జరిగిద్ది. కానీ ఈసారి ల్యూక్ స్కైవాకర్ అతని కన్న తండ్రిని గాయపరచలేడని ఆ ఫైట్ ని అక్కడే ఆపేస్తాడు. కానీ డార్క్ వేడర్ మాత్రం ల్యూక్ స్కైవాకర్ మీద అటాక్ చేయడం ఆపకుండా అతని చేయిని కోసేస్తాడు. ఇదంతా చూస్తున్న ఎంపరర్ పాల్పటిన్ కూడా ఈ ఫైట్ లో జాయిన్ అవుతాడు. అతను ల్యూక్ ని దారుణంగా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఎంపరర్ పాల్పటిన్ ల్యూక్ స్కైవాకర్ ని అటాక్ చేస్తున్నప్పుడు ల్యూక్ ని ఆ పరిస్థితిలో డార్క్ వేడర్ చూడలేక ఎంతైనా ల్యూక్ అతని కొడుకే అని చెప్పి ల్యూక్ స్కైవాకర్ ని కాపాడతాడు. డార్క్ వేడర్ ఎంపరర్ పాల్పటిన్ మీద అటాక్ చేసి అతన్ని పైనుంచి కిందకి విసిరేస్తాడు. ఇప్పుడు బాగా గాయాలతో ఉన్న డార్క్ వేడర్ చనిపోయే పరిస్థితిలో ఉంటాడు. ఇతను చనిపోయే ముందు ల్యూక్ స్కైవాకర్ తో తను చేసిన తప్పులన్నిటికీ బాగా సిగ్గుపడుతున్నాడని, కుదిరితే అతని క్షమించమని అడిగి అక్కడే చనిపోతాడు. సో చనిపోయే ముందు డార్క్ వేడర్ ఈ సిరీస్ లాస్ట్ లో ల్యూక్ స్కైవాకర్ యొక్క ప్రాణాలని కాపాడి ఫోర్స్ యొక్క బ్రైట్ సైడ్ కి తిరిగి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఈ సిరీస్ లాస్ట్ లో హాన్ సోలో మరియు ప్రిన్సెస్ లియా పెళ్లి చేసుకుంటారు. సో ఇక్కడతో ఈ ఫస్ట్ సిరీస్ ఎండ్ అయిపోయింది. ఇప్పటి వరకు మీకు ఈ ఫస్ట్ సిరీస్ యొక్క స్టోరీ అర్థమైందని ఆశిస్తున్నాను. సో నెక్స్ట్ మనం సెకండ్ సిరీస్ లో వచ్చే 3 మూవీస్ గురించి చూద్దాం. ఈ 3 మూవీస్ 1999 నుంచి 2005 వరకు రిలీజ్ అయినాయి. ఇప్పుడు మాట్లాడుకుపోయే 3 మూవీస్ యొక్క స్టోరీ ఇందాక చెప్పిన 3 మూవీస్ కన్నా ముందు జరిగేది. అంటే ఈ 3 మూవీస్ లో ఉన్న స్టోరీ టైం లైన్ ప్రకారంగా ఫస్ట్ 3 మూవీస్ కన్నా ముందు జరగబోయేది. ఈ 3 మూవీస్ ఏంటంటే ద ఫాంటమ్ మానియాక్, అటాక్ ఆఫ్ ద క్లోన్స్, ఇంకా రివెంజ్ ఆఫ్ ద సిత్. ఈ మూవీస్ సెకండ్ సిరీస్ కింద వస్తాయి. ఇందులో మనకి అనాకిన్ స్కైవాకర్ యొక్క స్టోరీ తెలిసిద్ది. అంటే అతను ఎలా ఎక్కడ పుట్టాడు, ఎలా ఒక మంచి జెడై నుంచి ఒక పెద్ద పవర్ఫుల్ సిత్ లార్డ్ గా మారిపోతాడు అని. సో ఈ స్టోరీ అనాకిన్ స్కైవాకర్ యొక్క బాల్యంతో మొదలైద్ది. ఇతనికి తల్లి ఉంది కానీ తండ్రి ఎవరు లేరు. అంటే తన తల్లికి అనాకిన్ స్కైవాకర్ యొక్క జన్మ ఫోర్స్ వల్ల జరిగిద్ది. అందుకే అనాకిన్ ఫోర్స్ కి చాలా సెన్సిటివ్ గా ఉంటాడు. సో అతను ఒక పవర్ఫుల్ జెడైగా మారతాడు. ఇతను ఎంత పవర్ఫుల్ అంటే పెద్ద పెద్ద జెడైస్ మాస్టర్ కూడా వాళ్ళ హైయెస్ట్ లెవెల్లో ఇతను ముందు పనికిరారు. ఇతను కూడా ఓబీ-వాన్ కెనోబీ కింద ట్రైనింగ్ తీసుకుంటాడు. అలాగే ఇతను ప్రిన్సెస్ పాడ్మీతో ప్రేమలో పడతాడు. ఈ ప్రిన్సెస్ పాడ్మీ యొక్క రోల్ మార్వెల్ మూవీస్ లో థార్ యొక్క హీరోయిన్ అయిన జేన్ ఫాస్టర్ యొక్క రోల్ ని ప్లే చేసిన నాటలీ పోర్ట్మాన్ ప్లే చేసింది. ఇందాక ఫస్ట్ సిరీస్ లో చెప్పిన ఎంపరర్ పాల్పటిన్ ఈ సిరీస్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. మొదట్లో ఇతన్ని మనం రిపబ్లికన్స్ అంటే జెడైస్ యొక్క ఛాన్సలర్ గా ఉండటం చూస్తాం. కానీ ఇతను ఎవరికి తెలియకుండా ఎంపరర్స్ అంటే సిత్ లార్డ్స్ ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అలాగే ఇతను రిపబ్లిక్స్ కి సిత్ లార్డ్స్ కి ఒక యుద్ధం జరిగేలా చేస్తాడు. ఈ యుద్ధాన్ని ద క్లోన్ వార్స్ అంటారు. ఇప్పుడు ఎంపరర్ పాల్పటినే ఈ వార్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి అతను డైరెక్ట్ గా అనాకిన్ స్కైవాకర్ ని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను స్కైవాకర్ తో జెడైస్ అతన్ని వాడుకుంటున్నారని, అతని లక్ష్యం దీనికన్నా చాలా పెద్దదని మైండ్ వాష్ చేస్తూ ఉంటాడు. ఇలాగే మెల్లమెల్లగా అనాకిన్ స్కైవాకర్ డార్క్ సైడ్ వైపు జారిపోవడం స్టార్ట్ అవుతాడు. ఇతను డార్క్ సైడ్ వైపు జారిపోతున్నాడని తెలుసుకున్న ప్రిన్సెస్ పాడ్మీ అతన్ని ఆపడానికి ట్రై చేసిద్ది. కానీ కోపంతో అనాకిన్ స్కైవాకర్ తన గొంతు పిసికి పైనుంచి కిందకు పాడేస్తాడు. అలాగే లాస్ట్ లో ఓబీ-వాన్ కెనోబీకి అనాకిన్ కి మధ్య లావా దగ్గర ఒక మంచి ఫైట్ జరిగిద్ది. అప్పుడు ఓబీ-వాన్ కెనోబీ హైయర్ గ్రౌండ్స్ ని అచీవ్ చేసుకుని అనాకిన్ స్కైవాకర్ ని ఓడించేస్తాడు. ఈ ఫైట్ ఆఖరిలో అనాకిన్ స్కైవాకర్ ఆల్మోస్ట్ చనిపోతాడు. ఓబీ-వాన్ అతన్ని అక్కడే చనిపోవడానికి వదిలేసి అక్కడి నుంచి ప్రిన్సెస్ పాడ్మీని తీసుకువెళ్లిపోతాడు. ఆ తర్వాత అక్కడికి ఎంపరర్ పాల్పటిన్ వచ్చి అనాకిన్ ని కాపాడి అతనికి ఒక లైఫ్ సపోర్ట్ సూట్ ఇస్తాడు. ఆ సూట్ లోనే అనాకిన్ యొక్క ఆక్సిజన్ మాస్క్ ఉండిద్ది. పాల్పటిన్ అనాకిన్ తో తన భార్య పాడ్మీ మరియు తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని చెప్తాడు. అలాగే ఈ సెకండ్ సిరీస్ లోని థర్డ్ మూవీ యొక్క లాస్ట్ లో ఈ స్టార్ వార్స్ లోనే అతిపెద్ద రూల్ పాస్ అయింది. అదేంటంటే ఆర్డర్ 66. దీని ప్రకారంగా ఎంపరర్ పాల్పటిన్ ఇప్పుడు జెడైస్ అందరూ ఒక రెబల్స్ లా మారిపోయారు అని చెప్పి వాళ్ళని చంపేయమని ఆర్డర్ చేస్తాడు. అనాకిన్ స్కైవాకర్ అయితే డార్క్ సైడ్ వైపు ఎంతలా జారిపోతాడంటే అతను అప్పుడే పుట్టిన చిన్న చిన్న జెడైస్ ని కూడా చంపేస్తాడు. అలాగా అప్పుడే వస్తున్న అప్కమింగ్ జెడైస్ అందరూ వెతికి చంపేయబడతారు. మరియు ముందు నుంచే ఉన్న పెద్ద పెద్ద జెడైస్ అందరూ వేరే వేరే ప్లానెట్స్ కి పారిపోతారు. ఈ విధంగా అనాకిన్ స్కైవాకర్ పూర్తిగా డార్క్ వేడర్ లా మారిపోతాడు. అలాగే ఈ సిరీస్ లాస్ట్ లో ఓబీ-వాన్ కెనోబీ ప్రిన్సెస్ పాడ్మీని కాపాడాక తనకి ట్విన్స్ పుడతారు. ఈ ట్విన్సే మనం ఫస్ట్ సిరీస్ లో చెప్పుకున్న ల్యూక్ కూడా లియా.
డార్క్ ఫేడర్ కి భయపడి ప్యాడ్మీ కూడా ఓబీ-వాన్ చిన్నప్పుడే వీళ్ళిద్దరిని వేరు చేసేస్తారు. ఇంతటితో ఈ సెకండ్ సిరీస్ కూడా ఎండ్ అయిపోద్ది. సో ఈ రెండు సిరీస్ల యొక్క స్టోరీ మీకు అర్థమైందని ఆశిస్తూ నేను థర్డ్ సిరీస్ వైపుకు వెళ్తున్నాను. ఈ సెకండ్ సిరీస్ తర్వాత స్టార్ వార్స్ ఫ్రాంచైజీని డిజ్నీ వాళ్ళు కొనేశారు. సో ఈ థర్డ్ సిరీస్ యొక్క కథ ఫస్ట్ సిరీస్ లో డార్క్ ఫేడర్ చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత నుంచి స్టార్ట్ అయింది. ఎంపరర్ పాల్పైటిన్ కూడా డార్క్ ఫేడర్ చనిపోయిన తర్వాత ఈ సిత్ లార్డ్స్ అంటే ఎంపరర్స్ యొక్క గ్రూప్ ఎండ్ అయిపోయింది. ఈ ప్లేస్ ని ద ఫస్ట్ ఆర్డర్ రీప్లేస్ చేసింది. టెక్నికల్ గా వీళ్ళు సిత్ లార్డ్స్ లాంటి వారే, కాకపోతే డిజ్నీ వాళ్ళు వీళ్ళ పేర్లు మార్చారు. ఇందాక చెప్పుకున్న సిరీస్ లాగే దీనిలో కూడా ఒక కాంప్లికేటెడ్ విలన్ ఉన్నాడు. అతనే కైలో రెన్. కైలో రెన్ ఎవరంటే పూర్తిగా డార్క్ సైడ్ వైపు జారిపోయిన బెన్ సోలో. ఇతని పేరు బెన్ సోలో. దీన్ని బట్టే మీరు ఇతను హ్యాన్ సోలో మరియు లియా యొక్క కొడుకు అని గెస్ట్ చేసే ఉంటారు. సో ఇతను లియా మరియు హ్యాన్ సోలోకి పుట్టినవాడు కాబట్టి ఇతను కూడా ఒక పవర్ఫుల్ జెడైనే. ఈ థర్డ్ సిరీస్ యొక్క కథ స్టార్టింగ్ లో BB-8 అనే ఒక డ్రాయిడ్ చాగ్బో అనే ఒక ప్లానెట్ మీద రే అనే ఒక అమ్మాయిని వెతుకుతూ ఉండింది. ఇక్కడ రే అనే అమ్మాయి కూడా ఒక పవర్ఫుల్ జెడైనే. తిను కూడా ఫోర్స్ కి చాలా సెన్సిటివ్ గా ఉండిద్ది. రేకి తన పేరెంట్స్ ఎవరో కూడా తెలీదు. తను BB-8 డ్రాయిడ్ తో ఫ్రెండ్షిప్ చేశాక ఫిన్ అనే ఒక స్టార్మ్ ట్రూపర్ ని కూడా కోడ్ ఆమ్రన్ అనే ఒక సూపర్ రిపబ్లిక్ పైలట్ తో ఒక టీం ఫామ్ చేసింది. వీళ్ళందరూ కలిసి ఫస్ట్ ఆర్డర్ కి వ్యతిరేకంగా పోరాడతారు. ఈ మూవీ లాస్ట్ లో అంటే ద ఫోర్స్ అవేకెన్స్ అనే మూవీ లాస్ట్ లో బెన్ సోలో అతని తండ్రి హ్యాన్ సోలోనే చంపేస్తాడు. ఈ పనితో బెన్ సోలో పూర్తిగా డార్క్ సైడ్ వైపు జారిపోయి కైలో రెన్ గా మారిపోతాడు. నెక్స్ట్ మూవీలో అంటే ద లాస్ట్ జెడైలో బెన్ సోలో ఇంకా పూర్తిగా డార్క్ సైడ్ వైపు వెళ్ళలేదని అర్థమైంది మనకి. ఈ మూవీ మిగిలిన స్టార్ వార్స్ మూవీస్ అంతకేం బాగోదు. అలాగే ఈ మూవీలో రేకి ల్యూక్ స్కై వాకర్ యాక్టో అనే ఒక ప్లానెట్ మీద ఉన్నాడని అర్థమైంది. సో తను అక్కడికి వెళ్ళి ల్యూక్ స్కై వాకర్ కింద ట్రైనింగ్ తీసుకునింది. అలాగే ఒకసారి రే మెల్లగా డార్క్ సైడ్ వైపు జారిపోతూ ఉంటుంది. కానీ ల్యూక్ స్కై వాకర్ తనని డార్క్ సైడ్ వైపు వెళ్లకుండా ఆపేస్తాడు. ఈ మూవీలో మళ్ళీ రేకి బెన్ సోలో ఎదురవుతాడు. కానీ ఫైట్ మధ్యలో ఎందుకో తెలియదు కానీ బెన్ సోలో రేకి హెల్ప్ చేస్తాడు. అలాగని బెన్ సోలో పూర్తిగా మంచివాడు కూడా ఏమైపోడు. ఈ సీన్ వల్లే ఈ మూవీ యొక్క డైరెక్టర్కి ఆడియన్స్ తరపు నుంచి బాగా బ్యాక్లాష్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీ యొక్క లాస్ట్లో ల్యూక్ స్కై వాకర్ ద ఫస్ట్ ఆర్డర్తో పోరాడుతున్నప్పుడు అతను రిపబ్లిక్ని కాపాడుతూ చనిపోతాడు. ఆ తర్వాత నుంచే మన ఈ థర్డ్ సిరీస్ యొక్క లాస్ట్ మూవీ స్టార్ట్ అయింది. ఈ మూవీ పేరు ద రైజ్ ఆఫ్ స్కై వాకర్. ఇదే రీసెంట్గా రిలీజ్ అయిన స్టార్ వార్స్ మూవీ. ఈ మూవీ యొక్క స్టార్టింగ్లో మనకి ఏం తెలిసిందంటే ఈ మూవీ యొక్క మెయిన్ విలన్ ఎంపరర్ పాల్పైటిన్ అని. అవును, మనం అనుకున్నట్టు ఫస్ట్ సిరీస్లో ఎంపరర్ పాల్పైటిన్ చనిపోలేదు. అతను ఎలాగో ఒకటి సర్వైవ్ అయి ఉంటాడు. పైగా ఎంపరర్ పాల్పైటిన్ తను ఇప్పటి వరకు వాడిన అతిపెద్ద సైన్యాన్ని ఎగ్జోగల్ అనే ఒక ప్లానెట్ మీద తయారు చేస్తూ ఉంటాడు. ఈసారి పాల్పైటిన్ ఈ సైన్యంతో రిపబ్లిక్స్ మొత్తాన్ని అంతం చేసేయాలనుకుంటున్నాడు. అలాగే ఎంపరర్ పాల్పైటిన్ తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్న ఈ ప్లానెట్ ఎగ్జోగోల్ అనేది ఈ యూనివర్స్ మొత్తంలోనే ఒక అన్నోన్ లొకేషన్లో ఉంది. ఈ అన్నోన్ లొకేషన్ వేఫైండర్ అనే ఒక డివైస్ ద్వారానే మనకి తెలిసింది. ఈ వేఫైండర్ అనే డివైస్ స్టార్ వార్స్ యూనివర్స్ మొత్తం మీద రెండే ఉన్నాయి. ఇప్పుడు కైలో రెన్ అంటే మన బెన్ సోలో ఆ రెండు డివైసెస్లో ఒక డివైస్ని వెతికి కనిపెట్టి ఆ ప్లానెట్ ఎగ్జోగల్ మీదకు వెళ్తాడు. అక్కడ అతను ఎంపరర్ పాల్పైటిన్ని అంతం చేశారనుకుంటున్నాడు. కానీ పాల్పైటిన్ అతను రేని కనుక చంపేస్తే ఈ డార్క్ సైడ్ యొక్క మొత్తం పవర్ని అతనికి ఇచ్చేస్తానని మాటిస్తాడు. అలాగే మన రేకి ఎంపరర్ పాల్పైటిన్ తన సైన్యాన్ని ఎగ్జోగల్ అనే ఒక ప్లానెట్ మీద సిద్ధం చేస్తున్నాడని అర్థమైంది. అందుకే తను మరొక వేఫైండర్ని వెతకడం స్టార్ట్ చేసింది. కానీ కైలో రెన్ ఆ రెండో వేఫైండర్ని దాచేస్తాడు. కానీ ఇప్పటి వరకు రేకి తన ఒరిజిన్ ఏంటో తెలియదు. మొదటి నుంచి రేకి తన గతం గురించి ఏవో నైట్ మేర్స్ వచ్చేవి. కానీ ఈ మూవీలో తన ఒరిజిన్ ఏంటో మనకు అర్థమైపోద్ది. మనం అనుకున్నట్లు రే ఒక స్కై వాకర్ కాదు, తను ఎంపరర్ పాల్పైటిన్ మనవరాలు. అవును, రే ఒక సిత్ లార్డ్ వంశానికి చెందింది. కానీ తను ఫోర్స్ యొక్క బ్రైట్ సైడ్ని చూస్ చేసుకుంది కాబట్టి తను రే స్కై వాకర్ అని పేరు పెట్టుకుంది. అలాగే ఎంపరర్ పాల్పైటిన్ యొక్క మెయిన్ ప్లాన్ ఏంటంటే రే కోపంతో తన సొంత పవర్స్ని యూజ్ చేసి ఎంపరర్ పాల్పైటిన్ని కనుక చంపేస్తే పాల్పైటిన్లో ఉన్న డార్క్ సైడ్ మొత్తం రేకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. ఇప్పుడు రేకి కైలో రెన్ స్పేస్ షిప్ నుంచి ఆ సెకండ్ వే ఫైండర్ దొరికింది. దీంతో ఇప్పుడు రే కూడా ప్లానెట్ ఎగ్జోగల్ మీదకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఎంపరర్ పాల్పైటిన్ రేని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను సిత్ లార్డ్ వంశానికి చెందిందని, తన అల్టిమేట్ డెస్టినీ డార్క్ సైడ్ వైపే వచ్చేయాలని రేకి చెప్తా ఉంటాడు. అలాగే అతను రే తన సొంత పవర్స్ని యూజ్ చేసి అతన్ని చంపేయడానికి ఎంకరేజ్ చేస్తుంటాడు. ఎందుకంటే అలా చేసినప్పుడే పాల్పైటిన్ యొక్క డార్క్ సైడ్ రేకి ట్రాన్స్ఫర్ అయింది. కానీ అతనికి కైలో రెన్ ఇండైరెక్ట్గా రేకి హెల్ప్ చేస్తున్నాడని అర్థమైంది. అందుకే ఇతను వీళ్ళిద్దరి దగ్గర నుంచి పవర్ని అబ్జర్వ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు.
అప్పుడే రేకి స్కై వాకర్స్ అందరు కనిపిస్తారు. అంటే ల్యూక్ స్కై వాకర్, ఓబీ-వాన్ కెనోబీ, మాస్టర్ యోడా వీళ్ళందరూ కనిపిస్తారు. అంటే వీళ్ళు చనిపోయాక ఫోర్స్తో ఏకమైపోతారు. సో ఇక్కడ రే ఫోర్స్ని దాని యొక్క హైయెస్ట్ లెవెల్లో ఉపయోగించి పాల్పటిన్ మీద అటాక్ చేసింది. దీనితో పాల్పటిన్ అక్కడే చనిపోతాడు. కానీ అప్పుడు పాల్పటిన్ యొక్క డార్క్ సైడ్ రేకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎందుకంటే పాల్పటిన్ని రే తన ఫోర్స్ యొక్క పవర్ని ఉపయోగించకుండా పాల్పటిన్ యొక్క పవర్తోనే అతన్ని చంపేసింది. అలాగే రే అంత ఫోర్స్ని ఒకేసారి యూజ్ చేయడం వల్ల తను అక్కడే చనిపోయింది. మరోవైపు ఇప్పుడు పాల్పటిన్ చనిపోయాడు కాబట్టి కైలో రెన్లా ఉన్న బెన్ సోలో పూర్తిగా ఫోర్స్ యొక్క రైట్ సైడ్లోకి వచ్చేస్తాడు. అందుకే అతను తన లైట్ ఫోర్స్ని పూర్తిగా రేకి ఇచ్చేసి తనని కాపాడి ఇతను అక్కడే చనిపోతాడు. సో అప్పుడు బెన్ సోలో అక్కడ చనిపోయాక ఫోర్స్లో ఏకమైపోతాడు. లాస్ట్లో రే టాటూయిన్ అనే ఒక ప్లానెట్ మీదకి వెళ్ళి లియా కూడా ల్యూక్ యొక్క లైట్ సేవర్స్ని అక్కడే పాతేసింది. ఎందుకంటే ల్యూక్ సేవర్ యొక్క బాల్యం టాటూయిన్ అనే ప్లానెట్ మీద గడిచింది. అలాగే మనం రే యొక్క గోల్డెన్ కలర్లో ఉన్న కొత్త లైట్ సేవర్ని చూస్తాము. ఇక్కడే ఈ థర్డ్ సిరీస్ కూడా ఎండ్ అయిపోయింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే మై ఫ్రెండ్స్, గుడ్ బై. ఒకవేళ మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో టైప్ చేసి మాకు తెలపండి. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. గుడ్ బై, జై హింద్.